హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ లారియల్స్. ఎలా ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025కి ప్రిపేర్ అవుతున్న మీ అందరి కోసం ఈ వీడియో నుంచి కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, ఇంపార్టెంట్ అప్డేట్స్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్తో పాటు ఫ్యూచర్లో అతి త్వరలో లాసెట్ కోచింగ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయనున్నాను. ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఏపీ లాసెట్ 2025 మీద ఒక అవగాహన కలిగిస్తాను. ఎటువంటి డిలే చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దిస్ ఈజ్ 2024 ఏపీ లాసెట్ నోటిఫికేషన్ అండి. 2025 గురించి 2024 నోటిఫికేషన్ ఆధారంగా నేను మీకు ఇప్పుడు వివరించబోతున్నాను. ఈ వీడియోలో ఎగ్జామ్ ఫీజు నుంచి మొదలు పెడతాము. 3 year అండ్ 5 year LLB కోర్స్కి అప్లై చేయాలనుకునేవారు 900 రూపీస్ కట్టాలి. బీసీ అయితే 850, ఎస్సీ ఎస్టీ అయితే 800 కడితే సరిపోతుంది. So these are the important dates of last year. అయితే లాస్ట్ ఇయర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఈ విధంగా ఇవ్వడం జరిగింది. 3 year LLB కోర్స్ చేయాలనుకునేవారు 10+2+3 ప్యాటర్న్లో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి ఆర్ ఈక్వివాలెంట్ కంప్లీట్ చేసి ఉండాలి. 45% మినిమం క్వాలిఫైయింగ్ పర్సెంట్ అయితే ఉండాలి. బీసీ వారికి 42% ఉంటే చాలు, ఎస్సీ ఎస్టీ వారికి 40% ఉంటే చాలు. 5 year LLB కోర్స్ గురించి మాట్లాడితే 10+2 ప్యాటర్న్లో ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసి ఉండాలి. సేమ్ 45% ఉండాలి. బీసీకి అయితే 42% చాలు, ఎస్సీ ఎస్టీ వారికి 40% చాలు. అయితే ఇక్కడ మీరు గమనించదగ్గ విషయం ఏంటంటే బోత్ ఇన్ కేస్ ఆఫ్ 3 year LLB అండ్ 5 year LLB కోర్సెస్ 44.5% అండ్ అబోవ్ వచ్చినా కూడా దాన్ని 45%గానే ట్రీట్ చేస్తారు. లెట్స్ సే మీకు 44.6% వచ్చింది అనుకోండి, దాన్ని 45%గా 44.5 ఆర్ అబోవ్ వస్తే దాన్ని 45%గా ట్రీట్ చేస్తారు. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, 39.7 వచ్చింది అనుకోండి, దాన్ని 40%గా ట్రీట్ చేస్తారు. బట్ 39.4% వచ్చింది అనుకోండి, దాన్ని 39%గానే ట్రీట్ చేస్తారు. దెన్ యూ విల్ నాట్ బి ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ఏపీ లాసెట్. ఇది మీరు గమనించండి. ఒకవేళ కనుక మీకు డిగ్రీలో ఈ రిక్వైర్డ్ పర్సంటేజ్ లేదనుకోండి, మీరు అడిషనల్ డిగ్రీలో ఆ పర్సంటేజ్ సంపాదించి కానీ లేదా ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి అందులో ఆ పర్సంటేజ్ సంపాదించి కానీ ఎగ్జామ్ అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత 2 year LLM కోర్స్ గురించి ఇచ్చారు, దాని గురించి మనం లేటర్ స్టేజ్లో మాట్లాడదాం. సో మనం మాట్లాడుకున్న దాన్ని ఒక ట్యాబులర్ ఫామ్లో ఇచ్చారు. ఇఫ్ పాసిబుల్ యూ కెన్ టేక్ ఏ స్క్రీన్ షాట్. సో ఇక్కడ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇంటర్మీడియట్గానే పరిగణించబడతారు. వారు 5 year LLB కోర్స్ చేయడానికి అర్హులు అనమాట. సో కీప్ దిస్ ఇన్ మైండ్. సో ఇక్కడ సింగిల్ సిట్టింగ్ సిస్టమ్ ద్వారా ఎటువంటి బేసిక్ క్వాలిఫికేషన్ లేకుండా వచ్చిన వారు అడ్మిషన్స్కి నాట్ ఎలిజిబుల్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి మీరు 10th తర్వాత డైరెక్ట్ డిగ్రీ చేయడము, డిగ్రీ మొత్తాన్ని ఒకటే సిట్టింగ్లో 1 yearలో కంప్లీట్ చేయడము, అటువంటి వారు దే ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్తున్నారు క్లియర్గా. నెక్స్ట్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చా సార్ అంటే డెఫినెట్లీ యూ కెన్ అప్లై, బట్ యువర్ అడ్మిషన్ ఈజ్ సబ్జెక్ట్ టు ప్రొవైడింగ్ ఆఫ్ యువర్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అండి. సో యూ మస్ట్ హ్యావ్ పాస్డ్ యువర్ ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ బిఫోర్ కౌన్సిలింగ్. ఓకే. నెక్స్ట్, ప్రస్తుతానికి ఎటువంటి ఏజ్ లిమిట్ అయితే లేదు, బట్ ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు ద రూల్ దట్ మే కమ్ ఇన్ ద ఫ్యూచర్. నేషనాలిటీ అండ్ డొమైసైల్ గురించి కూడా మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూసుకోవాలి. సో మీరు ఇండియన్ నేషనల్ అయి ఉండాలి. సో మీ డొమైసైల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి. లోకల్ స్టేటస్ని, నాన్ లోకల్ స్టేటస్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి. సో దట్ మీకు లోకల్ రిజర్వేషన్ ఉంటుంది, నాన్ లోకల్ రిజర్వేషన్లో ఉంటుంది. రెండిట్లో ఎందులో రావడం అనేది నిర్ణయించబడుతుంది. సో ఐటీఐ బేసిక్ క్వాలిఫికేషన్గా ఉన్నవారు నాట్ ఎలిజిబుల్ అని క్లియర్గా బోల్డ్ లెటర్లో ఇచ్చారు, గమనించండి. నెక్స్ట్, పాలిటెక్నిక్ డిప్లొమా ఆర్ ఎలిజిబుల్ ఫర్ 5 year LLB ఇంటిగ్రేటెడ్ కోర్స్. నెక్స్ట్, ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో ఉంటుంది సార్ అంటే ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. ఓకే. ఒకే క్వశ్చన్ ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది, వెంటనే ఉంటుంది. కాబట్టి యూ కెన్ టేక్ ఇట్ యాజ్ అన్ అడ్వాంటేజ్ ఇఫ్ యూ ఆర్ కంప్లీట్లీ ఫ్రమ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అండ్ ఈవెన్ if you do not understand any English term. But when conflict arises between English and Telugu version of questions, English version question will be
డిసైడెడ్ యాజ్ ఫైనల్, అంటే ఇంగ్లీష్దే అథెంటిక్గా తీసుకుంటారనమాట ఇన్ కేస్ ఆఫ్ వైల్ ఎవాల్యుయేటింగ్ ద ఆన్సర్ షీట్స్. ఏపీ లాసెట్, ఇక్కడ టెస్ట్ పేపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చూడండి. సిలబస్లో భాగంగా మనకి 3 సెక్షన్స్ ఉంటాయి. ఒకటి జీకే అండ్ మెంటల్ ఎబిలిటీ, 2 కరెంట్ అఫైర్స్, 3 యాప్టిట్యూడ్ ఫర్ ది స్టడీ ఆఫ్ లా. అయితే 5 ఇయర్ ఎల్ఎల్బి వారి క్వశ్చన్ పేపరు కొంచెం ఈజీగా ఉంటుంది, ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటుంది. 3 ఇయర్ లా కోర్స్ చేసేవారి క్వశ్చన్ పేపరు డిగ్రీ లెవెల్లో కొంచెం టఫ్గానే ఉంటుంది. కానీ వరి అవ్వాల్సిన అవసరం లేదు. నేను అప్కమింగ్ లాసెట్ సక్సెస్ సిరీస్ని మీ ముందుకు తీసుకొస్తాను. దాన్ని క్రమం తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. ఎప్పటికప్పుడు నోట్స్ చేసుకుంటూ ఉండండి. నేను చెప్పే ఇంపార్టెంట్ పాయింట్స్, సజెషన్స్ని ఫాలో అవుతూ ఉండండి. డెఫినెట్లీ యూ విల్ అచీవ్ ఎ గుడ్ ర్యాంక్. లాస్ట్ ఇయర్ టీఎస్ లాసెట్ 2024 స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ ఈజ్ ఫ్రమ్ కృష్ణాస్ లారియల్స్ ఇన్స్టిట్యూట్. I am very happy to tell you that he enrolled in our mock test series and he utilized the practicing bits and he topped the exam. ఇక్కడ క్వశ్చన్స్ అబ్జెక్టివ్ టైప్ ఉంటాయి, ఎంసీక్యూస్ ఉంటాయి, మ్యాచింగ్ ఐటమ్స్ ఉండొచ్చు, 2 రకాలుగా ఉండొచ్చు. సమ్ టైమ్స్ ప్రిన్సిపల్ అండ్ ఫ్యాక్ట్ బేస్డ్ కూడా ఉండొచ్చు. ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్స్ మీకు అడగరు. టీఎస్ లాసెట్లో అయితే అడుగుతున్నారు గత 2 సంవత్సరాలుగా. ఏపీ లాసెట్లో ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్స్ ఇంకా ప్రవేశపెట్టలేదు. ఈసారి ఏమైనా ప్రవేశపెడతారా చూద్దాం. మరి ఎటువంటి అప్డేట్ ఉన్నా తప్పకుండా మన ఛానల్లో మీకు వెంటనే అందించే ప్రయత్నం చేస్తాను. అంతేకాకుండా మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్లో కూడా ఎప్పటికప్పుడు మీకు యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ అప్డేట్స్ పోస్ట్ చేస్తూనే ఉంటాము. కాబట్టి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్స్ని చెక్ చేయడం మర్చిపోకండి. సో ఇక్కడ ఎగ్జామ్ 120 మార్క్స్కి ఉంటుంది. మీరు 42 మార్క్స్ తెచ్చుకుంటే పాస్ అయినట్లు. ఎస్సీ ఎస్టీ వారికి మినిమం 42 రావాల్సిన అవసరం లేదు. వారికి ఈవెన్ 1 మార్క్ వచ్చినా కూడా దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫర్దర్ ప్రాసెస్, అంటే అడ్మిషన్కి దే ఆర్ ఎలిజిబుల్. బట్ రిమెంబర్, మీరు జస్ట్ పాస్ అయినంత మాత్రాన మీకు అడ్మిషన్ దక్కదు. కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. దాదాపు 15,000 నుంచి 20,000 మంది వరకు అప్లై చేసే స్కోప్ ఉంది. కాబట్టి సీట్లు చాలా 5,000, 4,000 లోపే ఉన్నాయి. కాబట్టి డెఫినెట్లీ యూ షుడ్ గెట్ అట్లీస్ట్ 70+ మార్క్స్. దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ఇన్ ద డిజైర్డ్ లా కాలేజ్. సో 35% రావాలి 120 మార్క్స్లో, మినిమం 42 మార్క్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ PGLSET విచ్ వీ విల్ డిస్కస్ ఇన్ ద లేటర్ స్టేజ్. సో ఇవి టెస్ట్ సెంటర్స్ లాస్ట్ ఇయర్, మీరు కావాలంటే ఒకసారి చూడొచ్చు. అండ్ ఈ పీడిఎఫ్ని నేను టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేస్తాను. సో టోటల్ లాసెట్ రీజనల్ సెంటర్స్ 36 ఉన్నాయన్నమాట. ఏపీ లాసెట్ 2024 రిజల్ట్స్ గురించి మనం లేటర్ స్టేజ్లో మాట్లాడతాము. సో ఎస్, ఇదంతా కూడా ప్రస్తుతం మనకి రిలవెంట్ కాదు. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన బేసిక్ డీటెయిల్స్ మాత్రమే ఈ వీడియోలో చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఎక్కువగా సమయం వేస్ట్ చేయను. దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ వీడియో ఈజ్ presented by me. My name is Krishnakant, LASET coach and LLM student at Usmania University. I thank you so much for watching this video, and stay tuned by following our WhatsApp and Telegram channels, and also you can ping me in the Instagram in case of any personal doubts, and comment section is always open for you. Thank you. Have a nice day.